హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే కదా మనం కలుసుకుంటాం లైవ్లో. మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్ అందరికి కూడా మరి క్రీస్తు ప్రభు నామంలో మీకు వందనములు, శుభములు. మరి దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడో మరి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందామా. మరి ఎలా ఉంటున్నారు? బిజీ ఉంటున్నారా? జాబ్లో, బిజినెస్లో, మరనే కొనలో బిజీగా ఉండేసినని మర్చిపోతున్నారా? మీ సరస్వతిని దైవకృపాన్ని ఉందని మర్చిపోతున్నారా? మర్చిపోద్దండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం రోజు ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడు మనం ఒకసారి ఆలోచిస్తామా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన బలమును ప్రకాశించియు, ఆయన బలమును ప్రకాశించియు ఆకాశ విశాలమందు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. నా ప్రేమ సంగమా, దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడంటే సకల ప్రాణులు నన్ను స్థుతించాలి అంటున్నాడు. ఒక మనిషిని మాత్రమే దేవుడు కోరలేదండి, కానీ అన్ని 84 లక్షల జీవరాశుల్లో మరి నిన్ను నన్ను దేవుడు చాలా ప్రేమించాడండి. మామూలుగా కాదు, చాలా ప్రేమించాడు. అంటే ఈ 84 లక్షల జీవరాశులు కనుక దేవుని స్తుతించాలని, ఆరాధించాలని, ఆయన బలమును ప్రసిద్ధి చేయాలని, మరి ఆకాశ విశాలంలో ఆయన ఎందును గణపరచాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. వాటన్నిటికంటే ఎక్కువగా నిన్ను నన్ను ఎక్కువగా కోరుకుంటున్నాడండి. మనం ఎలా స్తుతిస్తున్నామో, దేవుని ఎలా ఆరాధిస్తున్నామో, దేవుని ఎలా ప్రార్థిస్తున్నాము, దేవునితో మనం ఎలా అంటుకట్టుకొని జీవిస్తున్నామో, మరి నువ్వు నేను ఎలా సంతోషంగా ఉంటున్నాము అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇది ఒకసారి చెప్పా, కానీ మరి ఇదే చెప్పాలనిపించింది. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన స్తుతించడము, గణపరచడము ఆయనకి ఇష్టం. అలా చేస్తున్నప్పుడు నువ్వు నేను మంచిగా మారుతామండి. మనిషికి కావాల్సినటివి ఓన్లీ 3 or 4 అనుకుంటా, చెప్తానండి నా వర్షన్ అయితే. ప్రజెంట్ ఫస్ట్ పాయింట్ గుడ్ హెల్త్ కదా.
మనుషులకు కావాల్సింది మంచి ఆరోగ్యం ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి ప్రశాంతమైన జీవితం, నెమ్మది కలిగిన జీవితం రెండోది. మూడోది వచ్చేసి మనిషికి నీడండి, అవసరం. నీళ్ళు, ఆహారము, వస్త్రము, మనం ఉండడానికి స్థానం, ఇవి నీడు. ఫోర్త్ వచ్చేసి ఎక్స్ట్రా దేవుడు బ్లెస్సింగ్, ఏది ఎలాగైనా చేయొచ్చు బ్లెస్సింగ్. ఈ 4 మంచిగా మనం ఉంచినప్పుడు ఈ 5th పాయింట్లో హ్యాపీగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలి అంటే దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మరి దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నువ్వు నేను ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోగలుగుతాం, మనల్ని మనం టెస్ట్ చేసుకోగలుగుతాం, మనం ఎలా ఉండగలుగుతున్నామని మనము తెలుసుకోగలుగుతాం. అప్పుడు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నప్పుడు మన మనసు మారుతుందండి. కులం మారదండి, మతం మారదండి, ఈ రంగు మారదండి, ఇవన్నీ అలాగే ఉంటాయి. కానీ మనస్సు మారాలి. మనసు మారాలంటే దేవుని స్థుతించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే సకల ప్రాణులు స్థుతించాలి అంటున్నాడు. సకల ప్రాణులు అంటే భూమి మీద ఉంటున్న 84 లక్షల జీవరాశుల్ని దేవుడు కోరుకుంటున్నాడంటే వాటన్నిటికంటే ఎక్కువగా నిన్ను నన్ను చాలా కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. నీకోసం నా కోసం చనిపోయి తిరిగి వేశాడండి. ఎంత ప్రేమ అండి ఆయనది, ఎంత ప్రేమ. ఈ ప్రేమను ఎవరైనా పంచారండి? ఎవరెవరు కదా. మళ్ళీ అలాంటి దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం, అలాంటి దేవునికి మనం ఎలా లోబడుతున్నాం, అలాంటి దేవునికి ఎలాగ మనం ఇష్టంగా జీవిస్తున్నాం, అలాంటి దేవుని దగ్గర మనం ఎలా గడుపుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నామని నువ్వు నేను పరీక్షించుకుంటున్నప్పుడు నా యేసయ్య నాకు ఎక్కువ ప్రేమ కాదు, కానీ నా యేసయ్య అంటేనే నాకు ఇష్టం అండి. మీరు ఏమనుకోవద్దండి, అందరికీ ఇష్టం, అందరికీ దేవుడే అందరినీ ప్రేమిస్తాడు. కానీ నా యేసయ్య అయినప్పుడు నాకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కాబట్టి నా యేసయ్య అలా కోరుకుంటున్నాడు. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నావు అనేది ఆయనకి ఇష్టం. కాబట్టి మరి నువ్వెవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ధనిక ఉండొచ్చు, పేద ఉండొచ్చు, ఏదైనా కావచ్చండి. దేవుడు ప్రేమ ఉంటున్నాడు. కాబట్టి అందుకే మనము దేవునికి ఇష్టంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడండి. యేసయ్య మంచి దేవుడు. అందుకే దేవుని స్థుతించాలి. ఇప్పుడు 1 గంట కాదు, 2 గంటలు, ఎల్లప్పుడూ. అంటే కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, ఏడుపులో, దుఃఖంలో, బాధంలో చనిపోయినా పర్లేదు, కానీ దేవునితో నడుస్తున్నప్పుడు జీవం కలిగి జీవిస్తావు. నువ్వు మరణించినా తిరిగి లేస్తావు పరలోకానికి. దేవునితో నడిచినప్పుడు మాత్రమే, దేవునితో అంటగట్టినప్పుడు మాత్రమే, దేవునితో నువ్వు స్నేహంగా ఉంటున్నప్పుడు మాత్రమే అవి చేయగలుగుతావు. అందుకే దేవుడికి ఎంత బాగుంటుంది కదా. దావీదు రాసిన కీర్తనలు 150లో మొదటి వచనము లాస్ట్ వచనం మాత్రమే మీకు తెలియపరుస్తున్నానండి. దావీదు రాసిన కీర్తనలు 150 మొదటి వచనము లాస్ట్ వచనం మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు వాక్యమే ఇచ్చినాడు. మరి మనం అలాగే జీవించాలని దేవుడు కోరుకుంటే ఎంత బాగుంది కదా. అందుకే దేవుడు ప్రేమ ఉంటున్నాడు. ప్రేమ అండి, అంతగా మనల్ని ప్రేమించాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావో, మరి దేవునితో ఎలాగ రిలేషన్ కలిగి ఉంటున్నావో నేను ఆయన గమనిస్తూ ఉంటాడండి, చూస్తూ ఉంటాడండి. చాలా మంచి దేవుడు కదా. అందుకే ఈ పాట మరి పాడాలనిపించింది, వాక్యం మరి చెప్పాలనిపించింది కదా. ఎంత బాగుంది కదా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల
ఉండి కదా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీరందరూ కూడా దేవుని దగ్గర అలా ఉండాలని కోరుకుంటాను. అందుకే నేను ఎప్పుడు ఒక్కొక్కటి నాకు చాలా ఇష్టం. ఒక చిన్న వాడి ముగిస్తాను. ఇక్కడ సన్నిధి నీలో నాలో ఉండాలి. ఆ సన్నిధి దేవుని ప్రేమ. మన మనస్సులో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మొట్టమొదటిగా దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవాలండి. అది దేవునికి ఇష్టపడతారు. అందుకంటే నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నా మార్గము నీకు తెలియను. నా మార్గము నీకు తెలియను. నీవే నా ప్రేమవైయుంటి. నీవే నా ప్రేమవైయుంటివి. నాలో నా ప్రాణమైన యెహోవా 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 నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నా మార్గము నీకు తెలియను. నా మార్గము నీకు తెలియను. నీవే నా ప్రేమవైయుంటివి. నీవే నా ప్రేమవైయుంటివి. ఎందుకంటే ఇంకొక చిన్న పాడి వస్తా. నేను ఇలా ఉంటాను, మీరు కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసెదన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అంతగా ప్రేమించాడండి నిన్ను నన్ను. ఆయన ప్రేమని నేను వర్ణించలేక ఉండలేను. ఆయన సన్నిధిని తెలియపరచకుండా ఉండలేను. ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేనండి కదా, చెప్పకుండా ఉండలేను. అది నాకు ఇచ్చిన ధన్యత కృప. మీరు కూడా అలాగే నిన్ను నన్ను కూడా అలాగే కోరుకుంటున్నాడు. అలా ఉంటున్నప్పుడు దేవుడితో హ్యాపీగా ఉంటామండి. చాలా హ్యాపీగా ఉంటాం. మరి ఇవి ఈరోజు మరి ఎలా చెప్తున్నానో తెలియట్లేదు. కొన్ని విషయాలు తెలియపరచా. మరి దేవుడిని అందరూ ప్రేమించాలని ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ అందరూ దేవుడిని ప్రేమించాలి. మరి అందరూ మీరు షేర్ చేసుకోండి.
ఇది కులం కాదు, మతం కాదు, జాతి కాదండి. పరిశుద్ధమైన గ్రంథం. యేసయ్య మంచి దేవుడు, చాలా ప్రేమిస్తాడు, చాలా ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మీరు హృదయంలో నాలాగా మిమ్మల్ని నన్ను కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించాలని, ఆయన స్థుతించాలని, గణపరచాలని, ఆయనకి ఇష్టంగా ఉండాలని, లోబడాలని, ఆయన విధేయత కలిగి ఉండాలని, నమ్మకంగా ఉండాలని. నమ్మకమైన ప్రేమ చాలా ఇష్టమండి దేవుడికి. అలా ఉంచినప్పుడు దేవుడు చాలా ప్రేమిస్తాడు. మనం నేను చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో దేవుని పాద సన్నిధిలో మనం జీవిస్తాం. ఓకే, మరి మీరు వింటున్న మీ అందరూ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ కూడా దేవుని ప్రేమతో మనస్ఫూర్తిగా ఆత్మీయతలో మంచిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తారు కదా. ఆత్మీయతలో ప్రేమించండి. శారీరకంగా ప్రేమించారో కళ్ళు పోతాయండి. చాలా జాగ్రత్త. నిజంగా నేను చెప్తున్నాను. ఆత్మీయ స్థితిలో నన్ను ప్రేమించండి. నా కోసం ప్రార్థన చేయండి. మంచిగా ఉంటాను కదా. ఓకే, బాయ్. మరి మీరు వింటున్నందుకు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇంకో విషయం అండి, నేను ఫోటోలు తీసేసినాను. చాలా జాగ్రత్త అండి. నేను దేవునితో అంటుకట్టుకొని బ్రతుకుతున్నాను. ఫోటోలు చూసి చెడు తలంపులు, చెడు ఆలోచనలు చేస్తే కళ్ళు పోతాయని దేవుడు చెప్తున్నాడు. శరీరం పాడైపోతుంది, చనిపోతారండి. జాగ్రత్త. నా జోలికి రావద్దండి. ఆత్మీయతలో నన్ను ప్రేమించండి, గౌరవించండి, తల్లిలాగా ప్రేమించండి, సిస్టర్లాగా ప్రేమించండి, చెల్లలాగా, అక్కలాగా అలాగా ప్రేమించండి. తప్పుగా ఆలోచిస్తే మీరే నష్టపోతారండి. నష్టపోకూడదనే నేను ఫోటోలు తీసేసాను. దేవుడు మంచి దేవుడు. అలా తప్పుడు పనులు చేయొద్దండి. మంచిగా బ్రతకాలని నేను దేవుడు కోరుకుంటున్నాడు. నీకోసం, నా కోసం చనిపోయి తిరిగి లేస్తాడండి. మంచిగా బ్రతకాలని అన్నది దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటివి చేయొద్దండి దయచేసి. ఇది సినిమా కాదండి. దేవునితో పరిశుద్ధంగా అంటుకట్టుకొని బ్రతుకుతున్న మీరు నష్టపోకూడదని నేను తీసేసిన. వాళ్ళకి కళ్ళు పోతాయని చెప్తున్నాడు. చాలా రకాల మంది చనిపోతారు. జాగ్రత్త అండి. ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. మీ సోదరులాగా దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నా. నేను మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించి మరి మీ దయకు మీ సరస్వతి మరి నాకు లైక్ చేయట్లేదే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మరి నన్ను ముందుకు నడిపించండి, ప్రార్థన చేయండి. మరి వింటున్న మీ అందరూ కూడా థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్. Once again, we will meet you in the name of Jesus. Thank you. Watching for 12 and God bless you. Me Saraswati and Daya Krupa and Ganga. Bye.